ఇందుకేనేమో పవన్ కళ్యాణ్ గారిని దేవుడు అనేది ఆయనకు ఏదైతే జీతం వస్తుందో ప్రతి నెల వచ్చే జీతాన్ని సొంత కష్టాజీతాన్ని ఎవరైతే అమ్మా నాన్న లేని పిల్లలు ఉంటారో అనాథ పిల్లలు ఉంటారో వాళ్ళ అనాథ పిల్లలు కాదు దేవుని పిల్లలు అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు గతంలో చెప్పిండు. ఆ దేవుని పిల్లలకి ప్రతి నెల 5,000 రూపాయల చొప్పున దాదాపుగా 42 మందికి పవన్ కళ్యాణ్ గారు అయితే అందిస్తున్నారు. దాదాపుగా ఇప్పుడు ఆయన అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఇప్పటిదాకా తన యొక్క జీతాన్ని ఇట్లా అనాథ పిల్లలకి దేవుని పిల్లలకి ఆయన అందిస్తుండు. సో ఇలాంటి మానవత్వం ఉన్న వ్యక్తిని మనం ఎక్కడైనా చూస్తామా? అందుకే పవన్ కళ్యాణ్ గారిని దేవుడు అంటారేమో. వాళ్ళ మాటలనే వినండి, అసలు మీకే అర్థమవుతుంది పవన్ కళ్యాణ్ గారిని ఎందుకు దేవుడు అంటాం అనేది. మన పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్, మన పిఠాపురం నియోజకవర్గ ఎమ్మెల్యే గారు, మన ఉప ముఖ్యమంత్రి గారైన శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు నా జీతం మీ జీవితం కోసమని తల్లిదండ్రులు లేని పిల్లల్ని దేవుడి పిల్లలుగా భావించి తన జీతం మొత్తాన్ని ప్రతి పిల్లాడికి తల్లిదండ్రులు లేని పిల్లల్ని దేవుడి పిల్లలుగా భావించి వారి జీతాన్ని 5,000 రూపాయలని ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు ఇక్కడ తాటిపర్తి గ్రామం, వలప్రోలు మండలం తాటిపర్తి గ్రామంలో పాకల ఏం పేరు నాన్న పేరు చక్రధర్, పాకల చక్రధర్కి ఈ చెక్ అందివ్వడం జరుగుతుంది. అమ్మా నీకు ప్రతి నెల పవన్ కళ్యాణ్ గారు చెక్ పంపిస్తున్నారా? ఇస్తున్నారమ్మా? ఎవరెత్తున్నారు? పవన్ కళ్యాణ్ గారా? చెప్పు పవన్ కళ్యాణ్ గారికి ఏం చెప్తాను? చెక్లు ఇస్తున్నారు, డబ్బులు ఇస్తున్నారు, అన్ని ఇస్తున్నారు, బాగా చూస్తున్నారు. జై జనసేన, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, జై జనసేన. పవన్ కళ్యాణ్ గారు 12 సంవత్సరాలు బట్టి చెప్తున్నారండి. ఆరు చూస్తున్నారు, 12 నెలలు బట్టి చెప్తున్నారండి. ఇస్తున్నారు, తల్లిదండ్రులు లేని వాడికి శక్తి ఇస్తున్నారు అంటే అతను జీతం ఇస్తున్నారు. కలవడం పంపించారు. అలాగే మీకు ప్రతి నెల 5,000 ఆయన కష్టార్జీతం, ఆయన వచ్చిన జీతంలో మీకు చెక్ రూపంలో మీకు ఇస్తున్నారు. అలాగే పిఠాపురం నియోజకవర్గంలో 42 మందికి నీకులాగే 2,10,000 రూపాయలు ప్రతి నెల 2,10,000 రూపాయలు ఆయన సొంత జీతంలో తీసి మీకు ఇమ్మని చెప్పేసి ప్రతి ఒక్కరిని కూడా మమ్మల్ని వెళ్ళి కలిసి మీకు రేపు పొద్దున ఏ ఇబ్బంది వచ్చినా, మీ ఫ్యామిలీకి ఏ ఇబ్బంది వచ్చినా మా ద్వారా ఆయన మీకు తెలియపరచుకున్నాడు. ఆయన మీకు ఏ కష్టం వచ్చినా ఆయన చూసుకుంటాను. అందరికీ నమస్కారం అండి. మాది పిఠాపురం మండలం విరవాడ గ్రామం అండి. నేను విరవాడ జనసేన పార్టీ ప్రెసిడెంట్గా నియమితులైన కావున మన పిఠాపురం శాసనసభ్యులైన శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు, అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నియోజకవర్గం నుండి దేవుడిచ్చిన అనాథ పిల్లలకు ప్రతి నెల కూడా 5,000 రూపాయలు చొప్పున తన సొంత జీతం నుంచి ప్రతి నెల కూడా 5,000 రూపాయలు చొప్పున ప్రతి పిల్లలకు చెక్కులు అందజేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో నేను భాగస్వామ్యం అయినందుకు నేను కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ జై జనసేన, జై జనసేన, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, జై జనసేన.